వారి యొక్క కుడి బుధం మీద వేయండి. వేయండి మెళ్ళ వేసి అటు జరిగింది మా మీరు లేకపోతే అవును కూడా లేకపోతే అయ్యా వాళ్ళు ఇచ్చేటప్పుడు అట్ట మీరు పనులు పక్కన పెట్టుకోండి. బాబు గారికి కాస్త అలంకారంగా బొట్టు పెట్టండి. బొట్టు పెట్టి గంధం పోయి ఇదిగోండి గంధంలో నీళ్లు వేసుకోండి. కొద్దిగా గంధం బొట్టు పెట్టండి. కూర్చోండి. గంధం మెడ కింద రాసి ఓం ధ్రువందే రాజావరణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. గొంతు కింద అంటారు. కొంచెం మొత్తం కొట్టు లేకపోతే కొడతాడు. కొట్టాలి. బావగారు మా యొక్క కూతుర్ని ఎవరు కీర్తన అనగా వింటున్నావా శ్రద్ధగా? మా యొక్క కుమార్తె అయినటువంటి చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కీర్తనను ఏకైక పుత్రిక అయినటువంటి నా కూతుర్ని ఫలానా ఏమిటి ఆయన ఊరి పేరు వేణునంద గోపాలకి అందగాడుగా చక్కగా ఉన్నటువంటి అబ్బాయికి అల్లుడుగా చేసుకోవడానికి మాకు మా యొక్క బంధువులందరికీ కూడా అందరూ కూడా ఇష్టపూర్వకంగా రాసుకున్నటువంటి శుభలగ్న సుముహూర్త సమయము అయం ముహూర్త శుభముహూర్తో అస్తు శుభమస్తు. కష్టపడిపోతాయి మరి గట్టిగా లాగమాకండి. అది ఎక్కడ పెట్టాలో తెలుసుగా దేవుడు గుర్తు జాగ్రత్తగా చూసుకోండి. పెట్టండి బాబు గారికి మంచిగా తీపిగా చల్లగబరు ఏదైనా కొద్దిగానే పెట్టారా వెళ్ళాలంటే ఇప్పుడు లగ్న పత్రిక కోయారు ఉండు ఆయన రాని పక్షాన వారే బావగారు అనుకోవడం. ఆయనదే పరాయణే దుర్వారం పుష్పణే హేరసాక్ష వందరేగా సముద్రస్య గృహాయిమే ఓం ధ్రువందే రాజావరణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. లేదండి లోపల ఏం చెప్పండి చెప్పరా అంత చక్కగా వివరించి చెప్తే అంటే మా అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి మీరు చెప్పరా? బావగారు చక్కగా మా యొక్క కుమారుడు ఏం పేరు? వేణునందగోపాల్ ఏకైక కుమారుడైన వేణునందగోపాల్ని మీ యొక్క కుమార్తెకు ఇచ్చి వివాహం జరిపించుటకు చక్కగా మహాయోగ్యురాలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కీర్తనకు పేరు
కీర్తనకు ఇచ్చి కీర్తనకిచ్చి వివాహం వివాహము జరిపించడానికి జరిపించడానికి మేము మేము మా బంధువులు మా బంధువులు మా యొక్క ఇష్టదేవత ఇష్టదేవత అందరం కలిసి శుభ శుభముహూర్త సమయమున ఇస్తున్నటువంటి శుభలగ్న సుముహూర్తము శుభలగ్న పత్రిక శుభముహూర్తో అస్తు ధ్రువందే రాజావరణో ధ్రువంలో 2 వారిద్దరికి 2 శతమానం భుజదాయ పురహస్త్రేంద్రియ ఆయుష్ శైవేంద్రియ ప్రతిష్టతి పెద్దవారు అన్నారు కాబట్టి అదండి పెళ్లికి పెట్టండి మీరు గట్టిగా ఏంగా తింటానులే నువ్వే కొద్ది కొద్ది పెంచుకోవాలా మళ్ళీ గట్టిగా పెడతారు కుర్చీలు పెట్టి